హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్. వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి వైఖరి ఏదైతే ఉందో చాలా దుర్మార్గమైన వైఖరి అని నేను టైమ్ అండ్ అగైన్ చెప్తున్నాను. వీళ్ళు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై రాజ్యాంగబద్ధంగా టేబుల్ చేయాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్, యాన్యువల్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా ఎవ్రీ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్స్ అన్నీ ప్రెసిడెంట్కి ఇచ్చి ప్రెసిడెంట్ త్రూ పార్లమెంట్లో టేబుల్ చేయాల్సినటువంటి బిల్లు. అది నేషనల్ కమిషన్ ఆఫ్ ఎస్టీ అవనివ్వండి, ఎస్సీ అవనివ్వండి, లేకపోతే నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీస్ అవనివ్వండి, ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థలు. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండర్ ఆర్టికల్ 338 ఏర్పడింది. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అండర్ ఆర్టికల్ 338A ఏర్పడింది. అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీస్ అండర్ ఆర్టికల్ 338B. సో ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థలు. ఈ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎవ్రీ ఇయర్ ఈ రిపోర్ట్స్ కమిషన్ ఆన్ ఎస్సీ అవనివ్వండి, కమిషన్ ఆన్ ఎస్టీ అవనివ్వండి, లేకపోతే కమిషన్ ఆన్ ఓబీసీ అవనివ్వండి, ఇవన్నీ రెగ్యులర్గా యాన్యువల్ రిపోర్ట్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఏ ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి, వెల్ఫేర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, లేకపోతే సోషల్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి మెజర్స్ తీసుకున్నాయి, వాటిని ప్రెసిడెంట్కి సబ్మిట్ చేయడం వల్ల ప్రెసిడెంట్ ఇన్ రిటర్న్ ఆ బిల్స్ అన్నింటినీ పార్లమెంట్లో పెట్టి పార్లమెంట్లో వాటి మీద చర్చ జరిగేలా చేస్తారు జనరల్గా. సో కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే ఫర్ ద పాస్ట్ 2 years నేషనల్ కమిషన్ ఆన్ ఎస్టీ రిలేటెడ్ బిల్స్ అన్నీ ప్రెసిడెంట్కి సమర్పించాలా, ప్రెసిడెంట్ ఇన్ రిటర్న్ పార్లమెంట్కి సమర్పించే పని చేయాలి. అంటే గత 2 సంవత్సరాలుగా నేషనల్ కమిషన్ అనే షెడ్యూల్ ట్రైబ్ ఏదైతే ఉందో రిపోర్ట్సే సబ్మిట్ చేయలేదంటే నేషనల్ కమిషన్ ఆన్ ఎస్టీస్లో జనరల్గా బీజేపీ అపాయింట్ చేసిన ట్రైబల్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళు బీజేపీ కనుసన్నలు, బీజేపీ అవసరాల కోసం, బీజేపీ యొక్క డైరెక్షన్స్ మేరకు పనిచేస్తున్నారు అనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఉందా? అండ్ నేషనల్ కమిషన్ ఆన్ ఎస్సీ కూడా సేమ్ 2 yearsగా బిల్ రిపోర్ట్స్ అన్ని టేబుల్ చేయలేదు. అండ్ నేషనల్ కమిషన్ ఆన్ ఓబీసీస్ ఏదైతే ఉందో దగ్గరగా 3 సంవత్సరాలుగా ఈ యాన్యువల్ రిపోర్ట్స్ అన్నీ ప్రెసిడెంట్కి సమర్పించకుండా, ప్రెసిడెంట్ త్రూ మళ్ళీ పార్లమెంట్కి రాకుండా, ఈ అంశాల మీద చర్చకు జరపకుండా కొన్ని 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా బీజేపీ రాజ్యాంగబద్ధ సంస్థల్ని కూడా నిర్వీర్యం చేస్తుందనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. బీజేపీ డైరెక్ట్గా రాజ్యాంగాన్ని అటాక్ చేయట్లేదు, రాజ్యాంగబద్ధ సంస్థల ద్వారా రాజ్యాంగం మీద అటాక్ చేస్తుంది. రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటి పనులు చేయకుండా రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ రాజ్యాంగం యొక్క విలువల్ని తుంగలో తొక్కుకుంటూ బీజేపీ పరిపాలన సాగిస్తుంది. ఇవన్నీ బీజేపీ యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క మనువాదపు పోకడలు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఆర్ఎస్ఎస్ ఐడియాల్స్, ఆర్ఎస్ఎస్ భావాలకు భావజాలానికి అనుగుణంగా పనిచేస్తున్నారనే దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఉందా? ఎవ్రీ ఇయర్ సబ్మిట్ చేయాల్సినటువంటి రిపోర్ట్ 2 సంవత్సరాలుగా సబ్మిట్ చేయకుండా వీళ్ళు కూర్చుంటున్నారంటే వీళ్ళు ఈ కమ్యూనిటీస్ యొక్క వెల్ఫేర్ పట్ల, ఈ కమ్యూనిటీస్ పట్ల సెక్యూరిటీ పట్ల, ఈ కమ్యూనిటీస్ యొక్క అప్లిఫ్ట్మెంట్ పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో చూడండి. 2-3 సంవత్సరాలుగా బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ మీరు ప్రెసిడెంట్కి సబ్మిట్ చేయట్లా. ప్రెసిడెంట్ ద్వారా అవి పార్లమెంట్లోకి వచ్చి పార్లమెంట్ మీద ఈ పర్టికులర్ వర్గాల యొక్క అంశాల వెల్ఫేర్ మీద, సోషల్ సెక్యూరిటీ మీద, బెటర్మెంట్ మీద చర్చ జరగకుండా చేస్తున్నారంటే భారతదేశంలో బీజేపీ ఈ 3 వర్గాలు కలుపుకుంటే దగ్గరగా 80+% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్. సో 80+% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ పార్లమెంట్ ముందుకు రాకుండా ఉంటున్నారంటే బీజేపీ ఈ సంస్థల్లో ఎలాంటి వాళ్ళని కూర్చోబెట్టింది? నేను టైమ్ అండ్ అగైన్ చెప్తుంటా, బీజేపీ రాజ్యాంగబద్ధ సంస్థల్లో, స్టాట్యుటరీ బాడీస్లో ఆర్ఎస్ఎస్ అండ్ సంఘ పరివార్ భావజాలం ఉన్న వ్యక్తుల్ని కూర్చోబెట్టేసి వాళ్ళు సంఘ పరివార్ యొక్క భావజాలం అనుగుణంగానే పనిచేస్తారు తప్ప వాళ్ళు డెమోక్రటిక్ కాన్స్టిట్యూషనల్ మేనర్లో కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేసేలా పనిచేయరని నేను టైమ్ అండ్ అగైన్ చెప్తున్నా. సో ఇక్కడ వీళ్ళు కాన్స్టిట్యూషనల్ మేనర్లో పనిచేసే వాళ్ళైతే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అవనివ్వండి, షెడ్యూల్ ట్రైబ్స్ అవనివ్వండి, లేకపోతే ఓబీసీస్ అవనివ్వండి, వీళ్ళు రాజ్యాంగబద్ధంగా పనిచేసే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఈ రిపోర్ట్ని ప్రెసిడెంట్కి సబ్మిట్ చేయట్లా. అంటే ఎవ్రీ ఇయర్ వీళ్ళు సపోర్ట్ చేయట్లేదంటే వీళ్ళు రాజ్యాంగబద్ధంగా పనిచేయట్లేదని చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఆ ప్రెసిడెంట్ నుంచి రిపోర్ట్ పార్లమెంట్కి చర్చకు రావాలి, పార్లమెంట్లో టేబుల్ చేసి దాని మీద చర్చ జరగాలి. అది పార్లమెంట్కి కూడా రావట్లేదంటే భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా సంస్థల్ని ఎంతలా నిర్వీర్యం చేస్తున్నారనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ నేషనల్ కమిషన్ ఆన్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీస్కి రిలేటెడ్ రిపోర్ట్స్ ప్రెసిడెంట్కి సమర్పించకుండా కాలయాపన చేస్తున్న విధానం. అండ్ ఇంకోటి ఇక్కడ ఏదైతే ఈ 3 కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఇవి రాజ్యాంగబద్ధంగా ఎవ్రీ ఇయర్ రివ్యూ రిపోర్ట్స్ని సబ్మిట్ చేసి అండ్ రివ్యూ రిపోర్ట్లో ఎలాంటి పాలసీస్ని ఇంప్లిమెంట్ చేశారు ఈ పర్టికులర్ కమ్యూనిటీస్ని సేఫ్ గార్డ్ చేసేదానికి, లేకపోతే పర్టికులర్
కమ్యూనిటీస్ యొక్క సోషల్ సెక్యూరిటీ గురించి, లేకపోతే ఈ పర్టికులర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి, కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి ఈ పర్టికులర్ కమ్యూనిటీస్ని సేఫ్ గార్డ్ చేసేదానికి, ప్రొటెక్ట్ చేసేదానికి, లేకపోతే అప్లిఫ్ట్మెంట్ కోసం అనేది ఎవ్రీ ఇయర్ సబ్మిట్ చేయాల్సినటువంటి రిపోర్ట్ని సబ్మిట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారంటే బీజేపీ రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు జరగాల్సినటువంటి వెల్ఫేర్ అవ్వనివ్వండి, ప్రొటెక్షన్ ఇవ్వనివ్వండి, న్యాయం ఏదైతే రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి ప్రక్రియని 3 సంవత్సరాలుగా కాలయాపన చేస్తుందంటే బీజేపీకి ఈ కమ్యూనిటీస్ని ఎంత దారుణంగా నెగ్లెక్ట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఇంకా జనరల్గా ప్రీవియస్లీ మనం చూసుకున్నట్లయితే ఈ కమిషన్స్ ఇచ్చేటువంటి రిపోర్ట్స్ యొక్క రికమెండేషన్స్ చాలా వైడ్ రేంజ్ పబ్లిక్ డిబేట్ కూడా జరిగేది వీటి మీద. సో పబ్లిక్ డిబేట్ అనేది రిపోర్ట్సే రానప్పుడు వాటి మీద పబ్లిక్ డిబేట్ జరిగేదానికి కూడా ఆస్కారం లేకుండా చాలా చాలా సక్సెస్ఫుల్గా బీజేపీ ఈ 3 ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ని కమిషన్స్ ద్వారా ప్రెసిడెంట్కి రాకుండా ఎంత నీట్గా మోసం చేసుకుంటూ వెళ్తున్నారు, రాజ్యాంగబద్ధంగా మోసం చేస్తున్న అంశాన్ని బయటికి రానివ్వట్ల. ఒక పక్కేమో రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఈ సంస్థల యొక్క రిపోర్ట్లను ప్రెసిడెంట్ రానికుండా చేస్తారు. ఇంకో పక్క లోక్సభలో డిప్యూటీ స్పీకర్ అనేది ఒక రాజ్యాంగబద్ధ పొజిషన్. ఆ రాజ్యాంగబద్ధ పొజిషన్ అక్కడ ఆ పొజిషన్ని కూడా ఫిల్ చేయరు. సో ఏ రకంగా చూసినా బీజేపీ రాజ్యాంగబద్ధ సంస్థల్ని అడుగడుగునా బీజేపీ రాజకీయ స్వార్థాల కోసం వాడుకుంటుంది అనేదానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే రెగ్యులర్ ప్రొసీజర్ ఏదైతే ఈ రిపోర్ట్స్ ప్రెసిడెంట్కి రావాల్సింది ఏదైతే ఉందో ఇది రెగ్యులర్ ప్రొసీజర్లో ప్రెసిడెంట్ పార్లమెంట్కి వచ్చి చర్చ జరగాల్సిన రెగ్యులర్ ప్రొసీజర్ని కూడా వీళ్ళకు ఇలా లేట్ చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారంటే బీజేపీ పరిపాలన ఎంత దారుణంగా ఎంత దయనీయంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. బీజేపీకి ఒక మతపరమైన అంశాల ముందుకెళ్ళి సమాజాన్ని దేశాన్ని తప్పుదోవ పట్టించి పరిపాలన చేయడం తప్ప, ఎలక్టరల్ గెయిన్స్ పొందడం తప్ప రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చెయ్యట్లేదు అనేదానికి ఇది వన్ ఆఫ్ ద గ్లేరింగ్ ఎగ్జాంపుల్. 2020 నేషనల్ కమిషన్ ఎస్సీ రిపోర్ట్స్ అయితే 2022-23 నుంచి ఇప్పటివరకు సబ్మిట్ చేయలేదు. అండ్ నేషనల్ కమిషన్ ట్రైబల్స్ చూసుకుంటే 2018 and 19 నుంచి సబ్మిట్ చేయట్లేదు. అండ్ నేషనల్ ఓబీసీస్ చూసుకుంటే 2022-23 నుంచి సబ్మిట్ చేయట్లా. సో ఈ రకంగా బీజేపీ చాలా సక్సెస్ఫుల్గా ఈ వర్గాల యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కుల్ని చాలా బలంగా కాలరాసుకుంటూ కనీసం ఇంతలా కాలరాస్తూ ఉంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీస్ కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ రాకుండా ఈ వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎంపీలు అవనివ్వండి, లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఉండే ఎమ్మెల్యేలు అవనివ్వండి మాట్లాడట్లేదు అంటే బీజేపీ ఇంటర్నల్గా కూడా ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళని ఒక పప్పెట్స్లా ఎలా యూస్ చేసుకుంటుందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు క్లియర్గా. జనరల్గా ఈ వర్గాలకు అన్యాయం జరుగుతున్నప్పుడు కనీసం విత్ ఇన్ ద పార్టీ అన్న వాయిస్ రేజ్ చేసే ప్రయత్నం చేయట్లేదంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే బీజేపీలో కొనసాగుతున్నారో, బీజేపీలో పదవులు అనుభవిస్తున్నారో వాళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార భావజాలం వాళ్ళ అవసరాల కోసం పనిచేస్తున్నారా లేకపోతే ఈ వర్గాల కోసం పనిచేస్తున్నారా అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ చాలా ఆవశ్యకత ఉంది. సో ఈ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు బీజేపీలో ఎవరైతే ఉన్నారో లేకపోతే ఈ నేషనల్ కమిషన్ ఎస్సీ ఎస్టీ బీసీస్లో పనిచేస్తున్నటువంటి ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క అవసరాల కోసం పనిచేస్తున్నారా లేకపోతే ఈ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారంటే ఖచ్చితంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ అండ్ సంఘ్ పరివార యొక్క భావజాలం వాళ్ళ అవసరాల కోసం పనిచేస్తున్నారు తప్ప ఈ రాజ్యాంగబద్ధ పొజిషన్లో కూర్చొని ప్రజలకు పన్నులు కట్టిన పన్ను ద్వారా జీతభత్యాలు తీసుకుంటూ ప్రివిలేజెస్ అన్నింటిని అనుభవించుకుంటా వీళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాదుల యొక్క భావజాలం కోసం పనిచేస్తున్నారంటే వీళ్ళు ఈ సమాజానికి ఈ సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ నాయకులే లేకపోతే ప్రజాప్రతినిధులే లేకపోతే ఈ పర్టికులర్ బాడీస్లో కూర్చున్న వాళ్ళు ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.